సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఫిజికల్ అఫెన్స్ తగ్గి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొత్త తరహా మోసాలతో అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. ట్రేడింగ్ ఫ్రాడ్, క్రెడిట్, డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టులు చేస్తూ ప్రజల వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆన్లైన్ టాస్క్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. టాస్క్ ఫినిష్ చేస్తే డబ్బులు వస్తాయని కొత్త ఫ్రాడ్ చేస్తున్నారు కేటుగాళ్లు. సైబర్ క్రైమ్ పై పోలీసులు, సైబర్ నిపుణులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కానీ సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా ఫ్రాడ్ చేస్తున్నారు. ప్రజలకు ఒక నేరంపై అవగాహన వచ్చేసరికి మరో కొత్త నేరం చేస్తున్నారు. గతంలో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ వంటి ఫ్రాడ్స్ చేసేవారు. ఇప్పుడు ఆన్లైన్ టాస్క్ల పేరుతో మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్లో టాస్కులు ఇస్తూ డబ్బు ఆశ చూపిస్తున్నారు సైబర్ మోసగాళ్లు. కొన్ని టాస్కులు పూర్తి చేసిన తర్వాత కొంత డబ్బు అకౌంట్కు పంపిస్తున్నారు. నమ్మకం పెరిగిన తర్వాత ఆన్లైన్ జాబ్స్ అంటూ మోసాలు చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ వర్క్స్ ఇచ్చి ముందుగానే డబ్బులు వసూలు చేస్తున్నారు. తర్వాత వర్క్ సరిగ్గా చేయలేదని ఫేక్ అరెస్ట్ వారెంట్, ఎఫ్ఐఆర్లతో బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. స్కామర్లు రోజు రోజుకి రెచ్చిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే టాస్క్ స్కామ్ 2 సంవత్సరాల నుంచి అది యాక్టివ్గా ఉంది. యాజ్ ఆఫ్ నౌ కొంతమందిని అన్ఎంప్లాయిడ్ పీపుల్ని సెలెక్టివ్గా తీసుకొని వాళ్ళకి టాస్క్లు ఇస్తూ ఆ యొక్క టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత స్మాల్ అమౌంట్ పే చేసిన తర్వాత మీరు దీని మెంబర్షిప్ తీసుకుంటే కనుక మీకు అమౌంట్ ఎక్కువ వస్తుంది అనే ఆశ చూపించి ఆ యొక్క సేపు ఒక స్టేజ్ బై స్టేజ్లో మీరు అమౌంట్ పే చేస్తూ, లేదంటే కానీ తర్వాత 50,000 కట్టండి, 1,00,000 కట్టండి, మీకు 5 లక్షలు విత్డ్రాల్ ఇస్తాము, తర్వాత ట్యాక్స్లు అంటూ ఈ రకంగా స్కామ్ చేస్తూ ఉన్నారు. సో ఈ టాస్క్ స్కామ్ బారిన పడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, దానిలో మోసపోవద్దు. టాస్క్ల పేరుతో వచ్చే లింకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్స్ ను ఇవ్వవద్దని సూచిస్తున్నారు. అనవసర లింకులు, ఏపీకే ఫైల్స్ ను క్లిక్ చేయొద్దంటున్నారు. ప్రస్తుతం నిరుద్యోగ యువతనే టార్గెట్ చేసి ఆన్లైన్ టాస్క్లంటూ మోసాలు చేస్తున్నారని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. ఆన్లైన్లో వచ్చిన డాక్యుమెంట్స్ని టైప్ చేసి ఇవ్వాలి అంటూ కూడా ఇది ఆన్లైన్ జాబ్స్ పేరు మీద కూడా ఈ యొక్క మెయిల్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది వీటిలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు స్టైఫండ్ కింద 9,000 ఇస్తామని అంటూ, తర్వాత ఒక దొంగ ఎఫ్ఐఆర్ని కానివ్వండి, లేదంటే మీ మీద వారెంట్ ఇష్యూ అయిందని చెప్పి కానీ వాట్సాప్ ద్వారా బెదిరించడం కానివ్వండి, మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళను కూడా మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలు చాలా అప్రమత్తతో ఉండాలి. ఇలాంటి లింకులు కానీ, ఇలాంటి ఆన్లైన్ జాబ్ స్కాముల్లో పట్టడం కానీ, లేదంటే ఇలాంటి టాస్కులు స్కాములు కానివ్వండి, లేదంటే ఏదైనా వెబ్సైట్లకి రేటింగ్ ఇవ్వండి, మీకు డబ్బులు వస్తాయి, ప్రతి రేటింగ్కి 5 రూపాయలు, 3 రూపాయలు ఇస్తాము అని చెప్పి, లేదంటే 100 రూపాయలు ఇస్తామని చెప్పి ఇలాంటి స్కామ్ను బారిన పడద్దు. చాలా అప్రమత్తతతో ఉండండి. రోజు రోజుకు సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఆన్లైన్లో కొత్త మోసాలతో అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.